తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వుతో తయారు చేసినారు. జగన్మోహన్ రెడ్డి హిందువే కాదు, జగన్మోహన్ రెడ్డి హిందువులకు అన్యాయం చేసినాడు. 120 కోట్ల మంది హిందువులకు జగన్మోహన్ రెడ్డిని శత్రువుని చేయాలా. శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి తెరబడాలా. జీవిత పర్యంతరము చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ బాబే ముఖ్యమంత్రులుగా ఉండాలా. దీనికి 120 కోట్ల మంది హిందువులను దూరం చేయాలా. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసినారు వార్తలు. అసలు ప్రజలలో మీ పరిస్థితి ఏందని మీకు అర్థం చేసుకుంటున్నారా? ఇంత అపవిత్రమైన మాటలు మీరు మాట్లాడినారే, స్వామివారికి సంబంధించి ఇంత అన్యాయంగా మీరు మాట్లాడినారే, ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసి, కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒకే వ్యక్తిని టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం అత్యంత పవిత్రమైనటువంటి ఏడుకొండల వానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదానికి సంబంధించి అపచారానికి, అపవిత్రకు సంబంధించిన మాటలు మీరు మాట్లాడి భక్తుల యొక్క మనోభావాలను పూర్తిగా మీరు దెబ్బతీసే విధంగా ప్రవర్తించినారే. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ప్రజలారా, ఒక నివేదిక లేదు, ఒక విచారణ జరగలేదు, ఏ ఆధారం లేకుండా, ఏ విచారణ లేకుండా, ఏ నివేదిక లేకుండా ఇట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మీరందరూ దీని మీద మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండండి. సిబిఐ చేత మేము విచారణ చేపిస్తామని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐ చేత విచారణ చేయించింది. 2004లో ప్రారంభమైనటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ నిన్నటి దినం సిబిఐ విచారణ పూర్తి అయిపోయి వాళ్ళు ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేసినారు, నెల్లూరు కోర్టులో. ఏం చేసినారా ఛార్జ్షీట్లో వాళ్ళు పొందుపరిచిన అంశం అంటే, ప్రజలారా, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు, విషపత్రికలు విషాన్ని చిమ్మినట్టు, ఈ భజన పరులు వండి వార్చినట్టు ఎక్కడా ఏమీ లేదు. జంతువుల యొక్క కొవ్వుతో తిరుపతి లడ్డూ ప్రసాదము చెయ్యలేదు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డి గారికి, భూమా కరుణాకర్ రెడ్డి గారికి, ఈవో ధర్మారెడ్డి గారికి ఎవరికి సంబంధం లేదు. వాళ్ళ ప్రస్తావన కూడా ఛార్జ్షీట్లో లేదు. ఒక్కచోట కూడా ఒక పేరులో వాళ్ళ అక్షరం కూడా ప్రస్తావించలే. పామాయిల్తో అంటే నెయ్యితో చేయాల్సిన లడ్డును నెయ్యి యొక్క నాణ్యత తగ్గి చేసినారని చెప్పి ఇచ్చినారు. జంతువుల కొవ్వు లేదని ఇచ్చినారు. మరి ఈరోజు సిబిఐ విచారణ చేసి జంతువుల యొక్క కొవ్వుతో లడ్డూ ప్రసాదం చేయలేదు, ఆ లడ్డు అపవిత్రం కాలేదు అని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లో కోర్టుకి ఇచ్చిన తర్వాత నేను ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా భగవంతుని పట్ల భక్తి కలిగినటువంటి ఒక భక్తునిగా చెప్తా ఉన్నా. నేను శివపార్వతుల పట్ల అచంచలమైన భక్తిభావాన్ని కలిగిన వాడిని, దేవుని పట్ల ఆరాధన కలిగిన వాడిని చెప్తా ఉన్నా. నేను ఇంత మనో అభిప్రాయాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడినాడే, పవన్ కళ్యాణ్ ఇట్లే మాట్లాడినాడే, వీరికి శిక్ష లేదా? సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు వారుగా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి నా విజ్ఞప్తి. వీరి మీద కేసులు నమోదు చేయాలా. ఒక్కరు కాదు కంప్లైంట్ ఇస్తానే దిపుద్దు వీళ్ళ మీద. ఒక నేరం జరిగితే దాని బాధితుడు ఒకడే ఇస్తాడు. ఇక్కడ 120 కోట్ల మంది హిందువులు కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళ మీద శిక్షించమని. సోషల్ మీడియాలో వాగిపోతుంది. నేను అభ్యర్థిస్తానా ఈ రాష్ట్ర హైకోర్టును కానీ, సుప్రీంకోర్టు వారి గారిని, గౌరవ సుప్రీంకోర్టు వారిని సిబిఐ చేత విచారణ చేయించి మా మనోభిప్రాయాన్ని బ్రతికించినందుకు, భగవంతుని పట్ల మా విశ్వాసాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత అపవిత్రమైన మాటలు మాట్లాడి అపచారానికి ఒడిగట్టినటువంటి ఈ ప్రబుద్ధులను శిక్షించడానికి కేసు నమోదు చేయండి. యావత్ భారతీయులందరికీ వీళ్ళకి క్షమాపణ చెప్పాలా, కోర్టు ద్వారా వీళ్ళకు శిక్ష పడాలా. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వుతో లడ్డూ ప్రసాదం తయారు కాలేదని సిబిఐ వారు ఇచ్చిన రిపోర్టు ద్వారా మన మనసులన్నీ ప్రశాంతమైనాయి. మనందరం సంతోషపడతా ఉన్నాం. దేవదేవుడైన ఆ ఏడుకొండల వానికి ఏదైతే నైవేద్యంగా సమర్పిస్తారో తిరుపతి లడ్డును, దాన్ని మహాప్రసాదంగా భావించి కళ్ళకు అద్దుకొని చెప్పులు విడిసి పవిత్రమైనటువంటి హృదయంతో, భావంతో మనం ఆరగిస్తాం. అది భోజనం కాదు, మహాప్రసాదం దేవదేవుంది. ఈరోజు ఆ బాధ మనకు పోయింది. జంతువుల కొవ్వుతో తయారు చేయలేదు, పవిత్రంగానే తయారైంది.
వీళ్ళే అపపవిత్రులు. ప్రజలు స్పందించాల్సినటువంటి అవసరము, స్పందించి ఇంకొకసారి ఇటువంటి పనులు చేయకుండా, హిందూ ధర్మానికి భంగం కలిగించకుండా నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నోరు ఉండాల్సిన పరిస్థితి ఉండేలాగా ప్రజలు ముందుకొచ్చి ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందని విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.